వెల్కమ్ టు SQL ట్యూటోరియల్. సో మనం ఇప్పుడు వరకు మనం మాడ్యూల్ 0, 1, 2, 3 లేదా మనం 3 డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, సో మనం ఇక్కడ లాస్ట్ వీడియోలో అయితే టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, స్కీమాస్ ఎలా క్రియేట్ చేయాలి, కాలమ్స్ ఎలాగా ఎలా స్పెసిఫై చేసుకోవాలి, డేటా టైప్స్ ఎలా స్పెసిఫై చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేశాను. కన్స్టెంట్ కోసం నేను జస్ట్ ఓన్లీ డిఫాల్ట్ అనేది కన్స్టెంట్ అని చెప్పాను. సో కన్స్టెంట్స్ కోసం కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి నేను ఈ మాడ్యూల్ ఈ రోజు స్టార్ట్ చేస్తాను. ఓకే, సో మనకి ఏంటంటే ఈ కన్స్టెంట్స్ ఏంటంటే ఇవి ఒక కండిషన్స్ టైప్ అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను గోయింగ్ ఫార్వర్డ్ యూస్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఆ టైం వచ్చినప్పుడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇప్పుడు రియల్ టైమ్ లో ఎంత అవుతుంది, ఎలా యూస్ అవుతాయి అనేది. ఓకే, ఇక్కడ నాట్ నల్ అనేది మనం ఇవ్వలేదు, యాక్చువల్లీ ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసాం ఎర్లర్ వీడియో, రైట్? ఇక్కడ మనం నాట్ నల్ అనేది ఇవ్వలేదు, బట్ ఇక్కడ ఉంది. ఓకే, నాట్ నల్ ఏంటంటే ఎప్పుడైతే రికార్డ్ డేటాబేస్ లోకి ఇన్సర్ట్ టేబుల్ లోకి ఇన్సర్ట్ అవుతుందో, ఆ టేబుల్ లోకి ఇన్సర్ట్ అవుతున్నప్పుడు అది చెక్ చేసుకుంటది. ఓకే, ఇక్కడ కన్స్టెంట్ ఏమైనా ఉందా ఈ ఫీల్డ్ కి అనేది. కన్స్టెంట్ ఏమీ లేదు అంటే అది ఇగ్నోర్ చేస్తుంది. అక్కడ ఏమున్నా ఆ నేమ్ లోని ఏమున్నా సరే అది ఇగ్నోర్ చేస్తుంది, జస్ట్ రికార్డ్ ఇన్సర్ట్ చేసేస్తుంది. ఒక కన్స్టెంట్ ఉంది అన్నప్పుడు ఏముందని చెక్ చేస్తుంది. నాట్ నల్ అంటే అప్పుడు ఏంటి, నాట్ నల్ అంటే ఏంటి, నల్ ఉండకూడదు, ఈ కాలం అనేది నల్ ఉండకూడదు, అందులో వాల్యూ ఎప్పుడు ఏదో వాల్యూ ఉండాలి. ఓకే, అంటే నేమ్ అనేది మ్యాండేటరీ అన్నమాట. ఓకే, అంటే మీరు రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు యాప్ లోని సైన్ అప్ అవుతున్నప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తే మ్యాండేటరీగా నేమ్ అనేది ఇవ్వమని స్పెసిఫై చేస్తుంది రెడ్ కలర్ మార్క్ లోని. ఓకే, సో అదే అనమాట, అక్కడ మిస్ అయినా సరే ఇక్కడ రికార్డ్ ఇన్సర్ట్ చేయదన్నమాట. ఓకే, అలానే ఈమెయిల్ యూనిక్ నాట్ నల్ అంటే ఇక్కడ 2 కన్స్టెంట్స్ యూస్ చేస్తున్నాం, యూనిక్ అండ్ నాట్ నల్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ నల్ ఉండకూడదు, ఖచ్చితంగా ఏదో ఈమెయిల్ అయితే పెట్టండి, దట్టు యూనిక్ గా ఉంది. అంటే ఒక్క యూజర్ ఒక్కసారి మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇంకో ఈమెయిల్ అడ్రస్ తోటి వేరే యూజర్ క్రియేట్ చేసుకోవడానికి అవ్వదు. దట్ ఈస్ యూనిక్ అనేది అదనమాట, యూనిక్ కన్స్టెంట్స్ అనమాట. చూడండి, ఫోన్ నెంబర్ కూడా యూనిక్ అని ఉంది. ఓకే, ఫోన్ నెంబర్ చూడండి నాట్ నల్ లేదు, ఫోన్ నెంబర్ ఇస్తే యూనిక్ గా ఇవ్వాలి యూజర్, వేరే ఫోన్ నెంబర్ ఇవ్వడానికి లేదు. ఆల్రెడీ వేరే ఫోన్ నెంబర్ ఇస్తే ఏమవుతుంది, ఆల్రెడీ ఫోన్ నెంబర్ వేరే యూజర్ కి అటాచ్ అయ్యి ఉందని చెప్పి మనకి మెసేజ్ వస్తుంది, రైట్? ఇది యూనిక్ అంటే. సో టెక్స్ట్ కి మనకి కన్స్టెంట్ ఇవ్వలేదు. క్రియేటెడ్ గా ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, మనకి ఏంటంటే రికార్డ్ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు ఇది ఆ సిస్టమ్ టైం ఆ టైంకి ఏముందో అది తీసుకుంటది అనమాట. ఓకే, ఇవి కొన్ని కన్స్టెంట్స్ అనమాట. ఓకే, అలానే ఇంకొన్ని ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే రేటింగ్ లోని చెక్ కన్స్టెంట్, ఇది చెక్ కన్స్టెంట్ అంటారు. చెక్ కన్స్టెంట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏ టైప్ ఆఫ్ కన్స్టెంట్ చూసాం, నల్, నాట్ నల్, డిఫాల్ట్, యూనిక్, అవి చెక్ చేస్తాం. అంటే అవి డేటా ఉన్నాయా లేదా జస్ట్ చెక్ చేస్తుంది అంతే, డేటాలో ఏముంది అనేది ఇవి ఇక్కడ అవసరం లేదన్నమాట వీటికి. బట్ ఇక్కడ చెక్ కన్స్టెంట్ ఏంటంటే డేటాను కూడా చెక్ చేస్తాయి అనమాట. ఓకే, అంటే రేటింగ్ అనే కాలం లోకి రేటింగ్ ఏదర్ 0 గ్రేటర్ దాన్ 0 ఈక్వల్ టు 0 ఉండాలి. రేటింగ్ ఇచ్చేటప్పుడు 0 అని ఇచ్చుకోవచ్చు, లేదంటే 0 కంటే ఎక్కువ ఇచ్చుకోవచ్చు. అలానే రేటింగ్ లెస్ దాన్ ఈక్వల్ టు 5, మ్యాక్స్ రేట్ ఎంత ఇచ్చుకుంటాం. ఒక రేటింగ్ నార్మల్ గా మీకు తెలిసిందే కదా, రేటింగ్ కలిగిస్తాం 0 to 5 అనమాట. ఓకే, సో రేటింగ్ అనేది బిట్వీన్ 0 and 5 మాత్రమే ఉండాలి. అంతకంటే ఒక 6 అని ఇచ్చాం అనుకోండి, ఓకే, లేదు -1 అని ఇచ్చాం అనుకోండి, అది ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. ఓకే, రేటింగ్ షుడ్ బి బిట్వీన్ 0 and 5. సో ఇక్కడ ఏ కన్స్టెంట్స్ ఫాలో అవుతారో మన రిజిస్ట్రేషన్ ఫామ్ లో కూడా ఇవే కండిషన్స్ ని మనకి డిస్ప్లే చేస్తాయి అనమాట. ఓకే, అది. సో ఇవన్నీ ఆల్రెడీ మనం చూసాం. ఓకే, ఇక్కడ చూడండి డిఫాల్ట్ ట్రూ అని ఉంది. ఓకే, ఇందాక మనం ఇప్పటిదాకా టైం చూసాం డిఫాల్ట్, ఇక్కడ కొత్త కన్స్టెంట్ ఏంటి, డిఫాల్ట్ ట్రూ. సో డిఫాల్ట్ ట్రూ అంటే ఏంటి, ఈ రికార్డ్ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు డిఫాల్ట్ గా, అంటే రెస్టారెంట్ కదా, రెస్టారెంట్ కి డిఫాల్ట్ గా ట్రూ అనేది ఉందన్నమాట. అంటే ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది ఆ రెస్టారెంట్, 24/7 రెస్టారెంట్ అయి ఉండొచ్చు అలా అన్నమాట. తర్వాత మాడిఫై అది కావాలన్నప్పుడు, కాదనుకున్నప్పుడు మార్చుకోవచ్చు అనమాట. డిఫాల్ట్ గా ప్రతి రెస్టారెంట్ కి ట్రూ అనేది ఉంటుంది, ఈజ్ ఓపెన్ అనేది ఎప్పుడు ట్రూ అనమాట. సో ఈ ఆల్రెడీ చెక్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ రిఫరెన్సెస్, ప్రైమరీ కీ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకే, దిస్ ఈస్ అబౌట్ కన్స్టెంట్ లో ఇవి ఉండేవి. సో ఇవి ఫస్ట్ టూ వదిలేసండి. ఫస్ట్ నేను రిలేషన్షిప్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను మీకు వీటి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. కన్స్టెంట్ లో నాట్ నల్ అంటే కాలమ్ మస్ట్ ఆల్వేస్ హ్యావ్ వాల్యూ. ఓకే, యూనిక్, చెక్, డిఫాల్ట్. సో ఇవే మోస్ట్లీ మనం రియల్ టైమ్ లోని ప్రొడక్షన్ టైమ్ లోని ఎక్కువగా ఇవే యూజ్ చేస్తుంటాం అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు మనం మన ఈరోజు మాడ్యూల్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏంటది? న్యూ క్వెరీ అంటే కొత్తగా ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో మాడ్యూల్ 3 ఆల్టర్ టేబుల్ మోడిఫై ద స్కీమా. సో మనం ప్రీవియస్ వీడియోలో ఏం చేసాం, మనం మోడిఫై ది స్కీమా అంటే మోడిఫై స్ట్రక్చర్ అన్నమాట, స్కీమా కాదు, స్ట్రక్చర్. ఓకే, ఆల్టర్ టేబుల్ ఏంటంటే మనం ఒక టేబుల్ క్రియేట్ చేసాం, రైట్? టేబుల్ తీసుకుందాం. మనం యూజర్స్ అనే టేబుల్ ని అయితే క్రియేట్ చేసాం ఇక్కడ. సో ఆ టేబుల్ కి ఎలా ఉంటది చూడండి. ఈ టేబుల్ లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి చూడండి. ఐడి చూడండి, నాట్ నల్ ఇచ్చాం మనం. ఓకే, ఇక్కడ నాట్ నల్ మనం ఇవ్వలేదు, బట్ క్రియేట్ అయింది ఎందుకంటే ఐడెంటిటీ ఇచ్చాం. ఐడెంటిటీ అంటే ఆటో ఐడి క్రియేట్ చేయమన్నాం. ఆటో ఐడి క్రియేట్ చేయమన్నప్పుడు అది డిఫాల్ట్ గా నాట్ నల్ పెట్టుకుంటది అనమాట. ఓకే, నెక్స్ట్ నేమ్ కి మనం కన్స్టెంట్ ఏం లేదు, బట్ నల్ అని పెట్టుకుంది, అంటే డిఫాల్ట్ గా నల్ అనమాట. ఓకే, నల్ ఉన్నా పర్వాలేదు. ఓకే, మనం డేటా టైప్స్ అన్ని ఇచ్చుకున్నాం. ఇది ఒక టేబుల్ కాలమ్స్ అనమాట. ఓకే, కన్స్టెంట్స్ ఒకవేళ ఇక్కడ స్పెసిఫిక్ గా మన కన్స్టెంట్స్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ స్టోర్ అవుతాయి అనమాట. ఓకే, ఇక్కడ ఈ కన్స్టెంట్ ఉంది కదా, మనం ఆటో ఐడి పెట్టాం, అందుకని ఒక కన్స్టెంట్ అది క్రియేట్ చేసుకుని పెట్టుకుంది. ఓకే, మనం ఏ కన్స్టెంట్ ఇచ్చాం? ఈ కన్స్టెంట్ ఇచ్చాం, డిఫాల్ట్ గెట్ డేట్. సో అందుకే ఆ కన్స్టెంట్ పెట్టుకుందాం అనమాట. ఓకే, ఇది కాదు. సో ఆల్టర్ టేబుల్ అంటే మనకి ఏదైతే డెఫినేషన్ ఉందో టేబుల్ డెఫినేషన్ అంటే ఏంటి? ఇది. ఓకే, కాలమ్స్ వాటి డేటా టైప్స్, వాటిని డెఫినేషన్ అంటారు అనమాట. ఓకే, ఎప్పుడైనా సరే డెఫినేషన్ వాట్ ఈస్ డిటిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అని అంటారు అనమాట. అంటే ఏంటి? డేటాకి ఒక డెఫినేషన్ క్రియేట్ చేస్తున్నాం. డెఫినేషన్ అంటే ఏంటి? ఒక స్ట్రక్చర్ అనమాట. ఒక డేటా అనేది ఎలా ఉండాలి అనేది ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. అది గుర్తుంచుకోండి ఇప్పుడు కూడా. ఓకే, డేటాని స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ స్ట్రక్చర్ ని ఆల్రెడీ ఫస్ట్ టైం అయితే క్రియేట్ టేబుల్ అనేది యూజ్ చేసి మనం క్రియేట్ చేసాం. బట్ నౌ వీ వాంట్ టు మాడిఫై. నౌ ఇప్పుడు దాన్ని ఇప్పుడు మాడిఫై చేయాలనుకుంటున్నాం దానికి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది ఉంది. ఓకే, ఆ నేమ్ అనే దాని బదులు లేదంటే కొత్తగా ఒక కాలమ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ నేమ్ కి 50 సరిపోవట్లేదు, సైజ్ పెంచాలనుకుంటున్నాను. లేదు అంటే కొత్తగా కాలమ్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. లేదంటే ఈ కాలమ్ నేమ్ రీనేమ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ స్ట్రక్చర్ లో ఏ చేంజెస్ చేసుకోవాలన్నా సరే మనం ఇప్పుడు అది ఎలా చేంజ్ చేస్తాం అనేది తెలుసుకున్నాం. ఓకే, సో కొత్తగా క్రియేట్ చేస్తున్నప్పుడు అయితే క్రియేట్ టేబుల్ యూజ్ చేస్తాము. ఆల్రెడీ ఉన్న దాన్ని మాడిఫై చేయాలనుకుంటున్నాం, దానికి మనం ఆల్టర్ టేబుల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, బట్ ఈ ఆల్టర్ టేబుల్ ఏంటంటే టేబుల్లో ఉన్నదాన్ని మాడిఫై చేయడం అనమాట ఆల్టర్ టేబుల్ అంటే. ఓకే, సో ఆల్టర్ టేబుల్ లెట్స్ చేంజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ టేబుల్. ఓకే, అంటే కాలమ్స్ యాడ్ చేయాలన్నా, రీనేమ్ చేయాలన్నా, డేటా టైప్స్ చేంజ్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా, డ్రాప్ చేయాలన్నా, కన్స్టెంట్స్ ని మాడిఫై చేయాలన్నా సరే మనం దానికి ఆల్టర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఆల్టర్ యూజర్స్. ఓకే, ఇచ్చాను. యాడ్ కాలమ్, ఏ కాలమ్ యాడ్ చేస్తున్నానో ఇక్కడ యూజర్ టేబుల్లోని మనం ఇంకేం యాడ్ చేయొచ్చు. యూజర్ టేబుల్లో నేమ్ ఇచ్చాం, ఈమెయిల్ ఇచ్చాం, ఫోన్ నెంబర్ ఇచ్చాం, అడ్రస్ ఇచ్చాం. ఓకే, కాలమ్ దీనికి
ఒక ఎక్స్ట్రాగా ఒక సిటీ అని యాడ్ చేస్తున్నాం. యాడ్ కాలం సిటీ. సో సిటీ అనేది వేర్కార్ కాబట్టి నేను సిటీకి 50 ఇస్తాను అనమాట. ఓకే, ఓకే, యాడ్కి యాడ్ ఇస్తే సరిపోతుంది. సో ఇది SQL సర్వర్ కాబట్టి ఇక్కడ ఓన్లీ యాడ్ అని ఇస్తే సరిపోతుంది. సో పోస్ట్ కి వాటికి MySQL కి యాడ్ కాలం ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, సక్సెస్ అయితే అయిపోయింది. ఓకే, నేను ఇక్కడ స్కీమా స్పెసిఫై చేయలేదు. స్కీమా స్పెసిఫై చేయకపోతే ఏమవుతుంది, డిఫాల్ట్ గా DBOకి వెళ్ళిపోతుంది. సో అంటే DBలో ఉన్న యూజర్స్ టేబుల్ ని చేంజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. ఆర్టర్ టేబుల్ యూజర్స్ యాడ్ సిటీ. ఓ మై గాడ్, మన ఇక్కడ డేటాబేస్ మాస్టర్ ఉంది. సో అంటే మాస్టర్ ఉన్న యూజర్ టేబుల్ ని మాడిఫై చేస్తుంది. సూపర్. ఓకే, మనకి జనరల్ గా మనకి కంపెనీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి మాస్టర్ యాక్సెస్ అనేది నార్మల్ గా ఏ డెవలపర్ కూడా యాక్సెస్ ఉండదు. ఓన్లీ అడ్మిన్స్ అయితే యూజ్ చేస్తారు, డేటాబేస్ అడ్మిన్స్. మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది కూడా మనం ఏ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ యాక్సెస్ మాత్రం కనబడతాయి. జనరల్ గా ఏంటంటే మల్టిపుల్ డేటాబేస్ ఉంటాయి, బట్ మనకి ఇక్కడ కనబడేది ఏంటంటే మనకి ఏ డేటాబేస్ వర్క్ చేస్తున్నా ఆ డేటాబేస్ యాక్సెస్ మాత్రమే మనకు కనబడుతుంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫుడ్ యాప్ యూజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు స్కీమ్ అయితే ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చెక్ చేద్దాం. సిటీ యాడ్ అయింది చూసారా. నెక్స్ట్ ఇప్పుడు స్కీమ్ అనేది ఇస్తాం. యూజర్ స్కీమర్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే, సిటీ అనేది క్రియేట్ అయింది. సో ఇలానే మనకి మన ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ని మనం ఇలా ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. మనం రీనేమ్ చేసుకోవచ్చు, కాలం రీనేమ్ చేసుకోవచ్చు. సిటీ టైప్ వేర్కార్ ఆల్రెడీ వేర్కార్ సైజ్ ని 1500 చేసుకోవచ్చు. డేటా టైప్ చేంజ్ చేసుకోవచ్చు. కన్స్టెంట్ ని యాడ్ చేయొచ్చు, కన్స్టెంట్ తీసేయచ్చు, కాలమ్స్ కూడా డ్రాప్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ కాలం ని మనం డ్రాప్ చేసి చూద్దాం ఒకటి. సో దానికి నేను చూడండి కాపీ పేస్ట్ చేస్తున్నాను. డ్రాప్ కాలం సిటీ. సో డ్రాప్ కాలం అన్నప్పుడు మనకి డేటా టైప్ అవసరం లేదు, ఓన్లీ ఏ కాలం డ్రాప్ చేస్తున్నా అది ఉంటే సరిపోతుంది. ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ కాలం సిటీ. ఓకే, ఇది డ్రాప్ అయిపోయింది చూసారా. సిటీ అనేది ఇక్కడ పోయిందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, అక్కడ మీకు ఒక టిప్ ని నేను మీకు ఇచ్చాను. ప్రొడక్షన్ లో ఇప్పుడు కూడా ఆల్వేస్ టెస్ట్ ఫర్ జనరల్ గా బిగినర్స్ కి, ఫ్రెషర్స్ కి, లేదంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆల్టర్ యాక్సెస్ అనేది అంత త్వరగా ఇవ్వరనమాట. అంటిల్ అన్లెస్ దే హ్యావ్ కాన్ఫిడెంట్ ఆన్ యూ. కాన్ఫిడెంట్ వచ్చింది, బాగా వర్క్ చేస్తున్నారు అనుకుంటే ఆల్టర్ టేబుల్ ఇస్తారన్నమాట. ఆల్టర్ టేబుల్ అనేది ఇచ్చారు అంటే మీరు ఏంటంటే సిన్స్ యూఆర్ ప్రూవ్డ్ అనమాట. ఓకే, ఇతను డేటాబేస్ బాగా హ్యాండిల్ చేస్తున్నారు. ఎందుకంటే వన్ మిస్టేక్ చాలు ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ అన్ని అయిపోతాయి అనమాట. ఓకే, కంప్లీట్ వర్క్ అంతా కొంతసేపు హోల్డ్ అవుతుంది. ఓకే, సో ఈ ఆల్టర్ టేబుల్ అనేది ఇప్పుడు కూడా స్టేజింగ్ అనమాట. స్టేజింగ్ డేటాబేస్ అంటే ఇప్పుడు డైరెక్ట్ ప్రొడక్షన్ లో కాకుండా మనం వర్క్ చేసేది ముందు ఏదైనా కొత్తగా ఏది చేసుకోవాలనుకున్నా సరే ముందు డెవలపర్స్ గా మనం ఒక స్టేజింగ్ డేటాబేస్ అని ఉంటుంది అనమాట. ముందు ఆ డేటాబేస్ లో చేంజ్ చేసి దాని చేంజ్ ఎఫెక్ట్ అవుతుంది లేదా అని అప్లికేషన్ లో చెక్ చేసి అంతా బాగుంది అనుకుంటే ఆ చేంజెస్ స్క్రిప్ట్స్ మాత్రం మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ప్రొడక్షన్ లో వర్క్ చేయబోయే డెవలపర్ కి మూవ్ చేస్తాం. వాళ్ళు ఆ చేంజెస్ ని అక్కడ రన్ చేస్తారు అనమాట. ఓకే, దిస్ ఇస్ ద హైరార్కీ. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ DDL. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ.